దేశవ్యాప్తంగా 8 కోట్లకు పైగా ఈపీఎఫ్ సభ్యులకు వేగవంతమైన పారదర్శక సేవల్ని అందించడానికి రూపొందించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈపీఎఫ్ 3.0ను ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. వాస్తవానికి ఇది జూన్‌లోనే ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతిక ఇతర కారణాలతో ఆలస్యమైంది. అయితే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజాల సహకారంతో అభివృద్ధి చేసిన ఈ అప్గ్రేడెడ్ సిస్టమ్ అమలు తుది దశలో ఉందని కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు. ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను యాక్సెస్ చేసే విధానం, తమ ఖాతాలను నిర్వహించే పద్ధతుల్లో మార్పులుంటాయి. తొలిసారిగా ఈపీఎఫ్ సభ్యులు తమ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను లింక్ చేసి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్‌ను యాక్టివేట్ చేసుకుంటే నేరుగా ఏటీఎంల నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా నగదు ఉపసంహరణకు జాప్యాన్ని తొలగించడం, వినియోగదారుల డబ్బుకు రియల్ టైం యాక్సెస్ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈపీఎఫ్ఓ 3.0 యూపీఐ ప్లాట్‌ఫామ్లతో అనుసంధానమై అత్యవసర సమయాల్లో తక్షణ ఉపసంహరణలకు అనుమతిస్తుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ టైంలో, అంటే వైద్యం లేదా ఆర్థిక సంక్షోభాల సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సభ్యులు ఇకపై ప్రాథమిక సేవల కోసం పీఎఫ్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే క్లెయిమ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓటీపీ ఆధారిత అథెంటికేషన్ ఉపయోగించి వినియోగదారులు చాలా సర్వీసులు పొందవచ్చు. మానవతా దృక్పథంతో ఈపీఎఫ్ఓ డెత్ క్లెయిమ్లో గార్డియన్షిప్ సర్టిఫికేట్ల అవసరాన్ని తొలగించింది. మైనర్ పిల్లల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నిధులు జమ చేస్తే గార్డియన్ సర్టిఫికేట్ అవసరం లేదు. ప్రతి మైనర్ పిల్లవాడి పేరుతో ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాలి. పీఎఫ్, పెన్షన్, ఇన్సూరెన్స్ క్లెయిమ్లకు ఇది వర్తిస్తోంది. కోర్టు ప్రక్రియలు లేకుండా బాధిత కుటుంబాలకు వేగంగా ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యం. యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా నెలవారీ కాంట్రిబ్యూషన్ను ట్రాక్ చేయవచ్చు, క్లెయిమ్ స్టేటస్ను మానిటర్ చేయవచ్చు, బ్యాలెన్స్, వడ్డీ అప్డేట్లను రియల్ టైంలో తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.